Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఏంట్రా రఘు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా. వాళ్ళ నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుంటారా? ఏరా మా అమ్మే బ్రతుకుంటే మాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదురా. మా నాన్న ఎప్పుడు మందు డబ్బుల గురించి ఆలోచిస్తాడే కానీ ఇంట్లో పిల్లలు తిన్నారా లేదా, అసలు బియ్యం ఉన్నాయా లేదా అని ఆలోచించాడురా. ఒరేయ్ బాధపడకురా. అందుకే నేను చదువు మానేసైనా చెల్లికి కడుపు నిండా తిండి పెట్టాలనుకుంటున్నాను రా. ఒరేయ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వే చదువు మానేస్తేలా? చదువంటే నాకు ప్రాణమేరా, కానీ చెల్లంటే ఇంకా ప్రాణం రా. ఈ పరిస్థితిలో నేనేం చేయనురా. కావాలంటే వీటిని తీసుకెళ్లి చదువుకోరా. ఒరేయ్ నీ చెల్లెలు మాకు చెల్లెలేరా, మేము తెచ్చే క్యారియర్లో భోజనం చెల్లకే పెట్టచ్చు. చాలా థ్యాంక్స్ రా, మీరే రా నా నిజమైన ఫ్రెండ్స్. అమ్మగారు వస్తున్నా. బట్టలని ఉతికి ఆరేసానమ్మా. సరే తీసుకో. నాన్న ఏంటే? నేను బడికి పంపించవా? చచ్చినా పంపను. నేను డబ్బులు సంపాదిస్తే నన్ను బడికి పంపిస్తా అన్నావుగా. నువ్వు సంపాదించాలిగా. సంపాదించాను నాన్న. ఇదిగో. మందు లేక నాలుగు ఎండిపోతుంటే నిండు గ్లాసు ముందు పెట్టినట్టు ఎంత కరెక్ట్ టైంకి తెచ్చావమ్మా. చెప్పు నాన్న, నన్ను బడిలో చేర్పిస్తావా? తప్పకుండా. తప్పకుండా చదివిస్తానని తప్పతాగి రావు కదా. చిచ్చి ఎంత మాట అన్నావమ్మా. నీ నేల మీద ఒట్టు, ఎక్కడో ఉన్న మీ అమ్మ మీద ఒట్టు, నీ చేతిలో ఉన్న ఈ డబ్బు మీద ఒట్టు. నాన్న ఆ డబ్బుతో పలకా బల్పం కొను. కొనేస్తానమ్మా. మరి బ్యాగ్? ఆ బ్యాగ్ ఏం కర్మ, బ్యాగ్ పైపు రేకుంటాను. బ్యాగ్ పైపరా? అదే బ్యాగును పెన్ను. అంతా బ్రాందియేనా జీవితాన జిన్ని. ఏంటిది? ఎంత వేడిగా ఉందేంటి భూమి ఇక్కడ. ఏంటి ఇక్కడ ఇంత చల్లగా ఉంది? ఓహో బ్రాందీ షాప్, అందుకే ఇక్కడ ఇంత చల్లగా ఉంది. సాయిరామ్ బుక్ షాప్. ఇటు బుక్ స్టోర్స్, ఇటు బ్రాందీ షాప్. ఇది కూతురు సెంటిమెంటు, అది క్వార్టర్ ఆయింట్మెంట్. దేనికి ఓటేయాలి? స్వార్థంగా ఆలోచించి కడుపు కకృతి ఓటేయకూడదు. కన్న కూతురికి అన్యాయం చేయకూడదు. నిర్ణయం భగవంతుడికి వదిలేద్దాం. కళ్ళు మూసుకుని 10 రౌండ్లు తిరుగుదాం. ఫేస్ ఎటు ఆగితే అట్టే వెళదాం. ఓం సాయిరామ్. ఇదేంటి ఇటు తిరిగాను? తప్పు, మర్చిపోయి 9 రౌండ్లే తిరిగాను. 10వ రౌండ్ తిరగాలి. ఓం సాయిరామ్. ఇది కరెక్ట్. ఈ విద్యా సంవత్సరం చదువులోనే కాక ఆటల్లోనూ పాటల్లోనూ ముందు నిలిచి ఉత్తమ విద్యార్థినిగా ఎన్నికైన బేబీ స్వర్ణను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. స్వర్ణ. ఎస్ మేడం. నాన్న ఎప్పుడొచ్చావు నాన్న? నువ్వు పంతులమ్మ అవతారం ఎత్తినప్పుడే వచ్చానమ్మా. మరి నా పుస్తకాలు తెచ్చావు నాన్న? ఇల్లేంటమ్మా, రాముడు లేని రామాలయంలా ఉంది. అన్న ఇంకా రాలేదా? మాట మార్చకుండా పుస్తకాల గురించి చెప్పు. ఏం చెప్పమంటావు పిచ్చి తల్లి? శత విధాలా ప్రయత్నించాను. లక్ష్మ సరస్వత, లక్ష్మ సరస్వత, లక్ష్మ సరస్వత అని పోటీపడి లక్ష్మి సమానంగా లేక సరస్వతి రానంది. నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. దీంట్లో అర్థం కావటానికి ఏముందమ్మా? నువ్వు ఇచ్చిన లక్ష్మి సరస్వతి రానంది, సరికొస్తానంది. క్వాలిటీ బాగుంది కదా అని ఒక క్వార్టర్ ఎక్కువ లాగించాను. ఏంటి ఆ డబ్బుతో తాగొచ్చావా? సూర్యుడు నిద్రపోతున్నాడు, చంద్రుడు కాపలా కాస్తున్నాడు. మీ నాన్న నిద్రపోవాలి, డిస్టర్బ్ చేయకమ్మా. ఆగు నాన్న. అమ్మగారు తిట్టినా, అయ్యగారు అరిచినా, అరచేతులు పుళ్ళు పడ్డా పని మాత్రం మానకుండా పైసాతో సహా నీకు తెచ్చిస్తే నువ్వు చేసిన పని ఏంటి నాన్న? అయినా తప్పు నీది కాదు నాన్న, నాదే.
అర్థమైంది కదమ్మా, తప్పు నువ్వు చేసి నన్ను తిట్టడం న్యాయమా? ఆలోచించుకో. నాన్న ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చూసావా అన్నయ్య, 10 ఇళ్లలో పాచి పని చేసి డబ్బిచ్చి నాన్నని పుస్తకాలు తెమ్మంటే బాగా తాగొచ్చాడు. ఏంటి నువ్వు పాచి పని చేసావా? అదేమన్నా పాడుపనా? అది పాడు పని కాదు, చిన్న పిల్లని కూడా చూడకుండా దాంతో పాచి పని చేయించావే అది పాడు పని. ఏయ్! నువ్వు తిడితే పట్టించుకుని ఫీల్ అవడానికి నేనే పిల్లగాని కాదురా. నేను నీకు పుట్టలేదురా, నువ్వు నాకు పుట్టావు. నువ్వెవరన్నా సరైనా పట్టించుకోను. అనగా అనగా అన్నయ్య నువ్వేం బాధపడకమ్మా, నేను చదివిస్తాను. పదమ్మా భోంచేద్దాం. స్వర్ణ, అమ్మ స్వర్ణ. నాన్న ఏంట్రా? నాన్న, ఏంటి? చెల్లికి జ్వరంగా ఉంది నాన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్ గా అసలు వద్దురా. ఆయింట్మెంట్ తో పోయేదానికి ఆపరేషన్ అంటారు. జ్వరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తే జాండీస్ అంటారు. సంవత్సరం పాటు బారుకి వెళ్ళేవాడికి అయ్యే బిల్లు కంటే సంవత్సరంలో ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళేవాడు బిల్లు ఎక్కువైపోతురా. అంతెందుకురా, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కుడికన్నుకు ఆపరేషన్ అంటే ఎడకన్నుకు చేశారు. జ్వరం అనేది కామన్ రా. ఒకసారి నాకు కూడా వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏం రాశాడు తెలుసా? అనాల్జిన్, నోవాల్జిన్, బెరాల్జిన్, కెరాల్జిన్ అని ఇన్ని జిన్నులు రాశాడు. ఇన్ని జిన్నులు ఎందుకు లేని ఒక క్వార్టర్ జిన్ను కొనుక్కుని తాగాను, తగ్గిపోయింది. చిన్నపిల్ల కదా, దానికి ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే తగ్గిపోద్ది. మంచినీళ్ళు ఇస్తాడు, తాగవే. ఎవరా? నీకు మందుకు డబ్బులు ఇస్తే నాకు మందు ఎలా వస్తుంది? హాస్పిటల్కి వెళ్దాం. ఎరా రఘు, ఏమైంది? ఏం లేదు అత్త, చెల్లికి జ్వరంగా ఉంటేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. జాగ్రత్త బాబు. నువ్వు ఇది తింటుండమ్మా, నేను అన్నం చూసి వస్తాను. రఘు, సన్నా తలుపుతేంటిరా? బిందులో వచ్చేస్తున్నా, తలుపు చేయాలి బాబు. చేతుల్లో బలం లేదా? మందంటే భయం లేదా? ఏంటో మాటలు? మాటలు కాదురా, నా కడుపులో మంటలు. ఫారెన్ సరుకులాగా ఫీల్ అవుతూ తాగుతున్న నా చీప్ లిక్కర్ని నిర్లక్ష్యంగా నేలపాలు చేసేసింది. మందు కోసం చెల్లిని కొడతావా? నేలకి మీద పడవలసిన మందు నేల మీద పడితే కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? అదో ప్రాణాలు కాపాడే మందా? ప్రాణాలు తీసే మందే కదా, కావాలంటే ఒకటి తెచ్చుకోవచ్చుగా. నీ బాబేం బిల్ క్లింటన్ బామ్మరిది కాదు, కావాల్సినప్పుడు అలా కొట్టం తెచ్చుకోవడానికి. అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? చీప్ లిక్కర్ మొదలెట్టినప్పుడే సిగ్గు వదిలేశాను రా. అయినా నీతో మాట్లాడుతూ కూర్చుంటే పోయిన నా ముందు తిరిగి వస్తుందా? ఎక్కడ నా డబ్బులు? ఎక్కడ డబ్బులు? డబ్బులు ఎక్కడ? అరగంట క్రితం ఆగే ఉండరా, ఇప్పుడు దాని ముందు నాకంటే పట్టుకుంటేట్రా. నాలుగు చూడరా ఇలా పట్టుకట్టుకుపోతున్నావు. సరిపోతాయి. ఏంటన్నయ్య ఇదంతా? అంత మన కర్మమ్మ. అన్నయ్య, నాకు దేవుడు కనిపిస్తే ఇలాంటి కసాయి తండ్రికి ఎందుకు పుట్టించావని అడగాలనుంది. ఊరుకో అమ్మ. చిన్నప్పటి నుంచి నీ ఒళ్ళోనే పెరిగాను, కానీ ఏనాడైనా నాన్న తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా? అదే అమ్ముంటే కడుపు నిండా పెట్టలేకపోయినా కడుపులో పెట్టుకొని పెంచేది. అందుకే చచ్చిపోయి అమ్మ దగ్గర పోవాలని ఉందన్నయ్య. ఏంటో మాటలు? నిజమన్నయ్య, మనం ఎవరి కోసం బతకాలి? కన్ను మూసుకుంటే హాయిగా అమ్మ దగ్గర ఉంటాం కదన్నయ్య. నువ్వు నా కోసం ఇవన్నీ కోసం బ్రతకాలమ్మా. ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. ఏ బుక్కివే, తర్వాత ఇస్తానులేవే. సైలెన్స్ సైలెన్స్. ఎప్పుడు అలరేనంట్రా. ఇలా అయితే పెద్దయ్యాక ఏమవుతారా? నేను టీచర్ని అవుతాను సార్. నేను లాయర్ని, పేదవాళ్ళకి న్యాయం చేస్తాను సార్. వెరీ గుడ్. నేను డాక్టర్ని అవుతాను సార్. సార్ నేను ఇంజనీర్ అవుతాను సార్. వెరీ గుడ్. రావే, రమ్మంటుంటే. ఏమైందమ్మా? చూడండి సార్, వేలకు వేలు డొనేషన్లు కట్టి వందలకు వందలు పోసి ట్యూషన్ చెప్పించినా చదువుకోనని మొరాయిస్తుంది. తప్పమ్మా, ఏడవకుండా బుద్ధిగా చదువుకోవాలి. ఏ అన్ని ఇచ్చి చదువుకోమన్నా చదువుకోలేకపోతుంది. అదే నన్ను చదివిస్తేనా? నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, నేను లాయర్ని, పేదవాళ్ళకి న్యాయం చేస్తాను సార్.
మందు కొట్టి నేను పడిపోవాలి కానీ వాసన తగిలి చేరి పడిపోయిందండి. తప్పమ్మా, నీ మీద నేను కూర్చోవాలి. నాన్న నన్ను బడికి పంపుతావా లేదా? పంపను. ఏ ఎందుకని? ఎందుకంటే నాకు మందు లేకపోతే తెల్లారదని నీకు తెలుసు. ఆ మందు తాగడానికి నీ సంపాదనే ఆధారం అని నీకు తెలుసు. అందుకని. ఇలా మాట్లాడడం సిగ్గుగా లేదు? సిగ్గుగా లేదు, గర్వంగా ఉంది. గర్వంగానా? ఎందుకంటే తల్లి గడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని 3వ నెలలోనే చంపేసే తండ్రులున్నారు. కండ కూతురికి కట్నం ఇవ్వలేక రైలు పట్టాల మీద పడుకోబెట్టే తండ్రులున్నారు. కానీ నేను నిన్నలా చెయ్యకుండా బ్రతికించి ఉంచి నీతో సర్వీస్ చేయించుకుంటున్నాను. అందుకు గర్విస్తున్నాను. నా తోటి పిల్లలందరూ చదువుకుంటున్నారు కదా? చదువుకుంటారమ్మా. నా ఒంట్లో మందు ఎలా ఉందో వాళ్ళ ఇంట్లో సొమ్ము అలా ఉందమ్మా. చదివింతక చస్తారా? నీ సంపాదనతో చదివించమనట్లేదు కదా, నా సంపాదనతో చదివించు. వేలడంత లేవు, అప్పుడే నీ సంపాదన గురించి మాట్లాడుతున్నావా? అన్నయ్య అంటే వచ్చేయడానికి వాడు హీరో ఎన్టీఆర్ కాదు, నేను వెళ్ళను రాజానా కాదు. నాన్న నన్ను కొట్టినా పడతాను కానీ నన్ను చదివించు నాన్న, ఎలాగైనా చదివించు నాన్న. చదువు చదువు చదువు. నువ్వు మళ్ళీ ఇంకోసారి నన్ను ఇలా విసిగించావంటే ఇదిగో నీ మందు నీ నెత్తి మీద పోసి నువ్వు చదివించకపోతే నేనే చచ్చిపోతాను. ఏ ఎదురుస్తున్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను. ఆ పని ఏదో తొందరగా నీలాడతాను అదే కరెక్ట్. చచ్చిపోద్దండి, చచ్చిపోద్దు. ముందు పుట్టినోడు నేను తావట్లేదు కానీ ఇది చచ్చిపోద్దంట పెద్ద. నాదంటావు డబ్బు నాదంటావు ఎక్కడి అమ్మా, నన్ను ఒంటరివని చేసి వెళ్ళిపోతావా? చత్తదంట చత్తది. ఎన్నోసార్లు ట్రై చేసి నేనే చావలేకపోయాను. ఇది ఎక్కడ చత్తది? చస్తే చావనే. మందు అయిపోయిందిరా, ఒక క్వార్టర్ తెచ్చుకుందాం. బస్ ఈ పుస్తకాలను చూస్తే చెల్లి ఎంత సంతోషిస్తుందో. చూడమ్మా స్వర్ణ, చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా. చెప్పమ్మా. ఏంటమ్మా ఇదంతా? హాస్పిటల్కి వెళ్తాందా? అమ్మా, నన్ను ఒంటరివాడిని చేసి. నువ్వు ఒంటరివాడివి కాకూడదన్నయ్య. చదువుకోలేని మళ్ళాంటి వాళ్ళకి నువ్వు చదువు చెప్పించు. నువ్వు చదివించే ప్రతి ఒక్కరిలో నేనుంటానన్నయ్య. చదువుకోవాలని నా ఆశ, నీ ఆశ కావాలన్నయ్య. అలాగేనమ్మా, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా.
Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos.